ఒక సుందరమైన అడవిలో ఒక పెద్ద ఏనుగుండేది. అది చాలా బలంగా, ధైర్యంగా ఉండేది. కానీ అది చాలా ఒంటరిగా ఉండేది. ఒకరోజు నాకు స్నేహితులు కావాలి అని అనుకుంది. ముందుగా ఒక కోతిని చూసి అడిగింది, నువ్వు నా స్నేహితుడు అవుతావా? కోతి నవ్వుతూ చెప్పింది, నువ్వు చాలా పెద్దవాడివి, మనము కలిసి ఆడుకోలేం. ఏనుగు కొంచెం బాధపడుతూ ముందుకు వెళ్ళింది. తర్వాత ఒక కుందేలుని అడిగింది, నువ్వు నా స్నేహితుడు అవుతావా? కుందేలు చెప్పింది, నువ్వు చాలా పెద్దవాడివి, నాకు భయమేస్తుంది. అలా మరికొన్ని జంతువులు కూడా అదే మాట చెప్పారు. ఏనుగు చాలా బాధతో ఒక చెట్టు కింద నిలబడి ఆలోచించింది. నేను పెద్దవాడినని అందరూ నన్ను దూరం చేస్తున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఒక్కసారిగా అడవిలో గందరగోళం మొదలైంది. ఒక భయంకరమైన పులి అడవిలోకొచ్చింది. చిన్న జంతువులు అన్నీ భయంతో పరిగెత్తాయి. ఏనుగు ముందుకు వెళ్ళి పులిని చూసింది. ఇక్కడ్నించి వెళ్ళిపో! పులి పట్టించుకోలేదు. కాని ఏనుగు తన బలంతో దాన్ని తరిమింది. చివరకు పులి భయపడి అక్కడ్నించి పారిపోయింది. అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి. అవి ఏనుగు దగ్గరకు వచ్చి చెప్పాయి, మమ్మల్ని కాపాడింది నువ్వే. మేం నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. నువ్వు మా నిజమైన స్నేహితుడివి. ఆ రోజునుంచి అన్ని జంతువులు ఏనుగుతో స్నేహంగా ఉండటం ప్రారంభించాయి.